దేశంలో గ్యాస్ కొరతపై విపక్షాలు భగ్గుమన్నాయి. మోదీ సర్కార్ను టార్గెట్ చేశాయి. పార్లమెంట్ ప్రాంగణంలో ఇండియా కూటమి ఎంపీలు నిరసన చేపట్టారు. యుద్ధం మొదలైన వారానికే కేంద్రం వైఫల్యం పూర్తిగా బయటపడిపోయిందన్నారు శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది. పశ్చిమాసియాలో యుద్ధంపై పార్లమెంట్లో చర్చ జరగాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ. कमलेश जी आ रहे हैं, तुम लोग की जरूरत नहीं है। अब मेरे कैमरा में आ रहे हैं, कम से कम डेडिकेटेड तो रहेंगे मेरे साथ। वो तो निकल गए, उनको पता नहीं। The entire world today is concerned about what is happening in West Asia and the Middle East. There is every parliament in the world is debating it because everybody is impacted by it. I am surprised. ये सबसे बड़ा लोकतंत्र है. यहाँ पे 140-144 करोड़ लोग रहते हैं और जो उसकी सर्वोच्च संस्था है, अगर वो इसके ऊपर बहस नहीं करेगी तो फिर और कि जो ये सरकार चल रही है वो भगवान भरोसे चल रही है, सिर्फ इवेंट मैनेजमेंट पर चल रही है, सिर्फ बड़ी बड़ी बातें और बड़ी बड़ी झूठ बोलकर परोसे जाकर काम हो रहा है. और जब दिक्कत आई है, दिक्कत का सामना करना पड़ रहा है, इंडिया इज लुकिंग अनप्रिपेयर्ड. और उसका जो मैं मानती हूँ जो दिक्कत का सामना करना पड़ रहा है आम जनता को करना पड़ रहा है. एक हफ्ते के अंदर अंदर ही आपने एलपीजी डोमेस्टिक सिलेंडर्स के दाम बढ़ा दिए. आपने कहा था हम सक्षम हैं, हम कुछ नहीं करेंगे, हम सिटीजन्स पे भार नहीं डालेंगे. सबसे पहले आपने वही किया. तो ये दिखा रहा है कि ये इवेंट मैनेज पीआर ड्रिवन ये गवर्नमेंट जो है is not prepared for contingencies and it is unfortunate. కేటు దేశంలో ఏర్పడ్డ గ్యాస్ కొరతపై ప్రజల్లో తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, చెప్పండి, పరిస్థితులు ఎలా మారబోతున్నాయి? అంటే ఇప్పటికే ఏపీలో కూడా తెలుగు హోటల్స్ ఎవరైతే ఉన్నారో హోటల్స్ అసోసియేషన్ కూడా అత్యవసర భేటీ పెట్టారు, తెలంగాణలో కూడా. మరి పూర్తి డీటెయిల్స్ ఏంటి? అసలు ఈ పరిస్థితి ఎక్కడి వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి? పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడింది. సో ఈ గ్యాస్ కొరత కేవలం భారత్ పైనే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ కొరతను ఎదుర్కొంటున్నాయి. సో ఆ నేపథ్యంలో ఈ కొరతను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఆయిల్ కంపెనీలపైన ఎస్మాను ప్రయోగించింది. సో ఎల్పిజి ఉత్పత్తికి అవసరమైనటువంటి హైడ్రోకార్బన్స్ను డైవర్ట్ చేయకుండా కేవలం ఎల్పిజి కోసమే ఉత్పత్తి చేయాలి, దాన్ని వినియోగించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. సో ఆ నేపథ్యంలో ఇంపార్టెంట్ ఆయిల్ కంపెనీలు అయినటువంటి ఓఐసి కానీ అలాగే బీపీసీఎల్, హెచ్పిసిఎల్ కంపెనీలన్నింటి కూడా ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చింది. తప్పనిసరిగా ఎల్పిజిని ఉత్పత్తి చేయండి, ఇంకా అత్యధికంగా ఉత్పత్తి చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. సో ఎల్పిజితో పాటు పిఎన్జి పైపుడ్ న్యాచురల్ గ్యాస్ను కూడా ఉత్పత్తి చేయాలి, అలాగే వాహనాలకు ఉపయోగించేటువంటి సిఎన్జిని కూడా అత్యధికం చేయాలని చెప్పి క్లియర్గా ఆదేశాలు ఇచ్చింది. సో ఎల్పిజి, పిఎన్జి, సిఎన్జి ఈ 3 రకాల గ్యాస్లను అత్యధిక ఉత్పత్తి చేయాలని ఇప్పటికీ ఎస్మాను ప్రయోగించినటువంటి పరిస్థితి. సో ఆ ఉత్పత్తిని పెంచేందుకు కొంత సమయం పడుతుంది. కాబట్టి ఈలోగా అనేక నగరాల్లో ఈ గ్యాస్ కొరత ఏర్పడింది. నిజానికి సాధారణ సమయాల్లో గ్యాస్ బుక్ చేసిన 24 గంటల్లో మనకు డెలివరీ అవుతుంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ గ్యాస్ పీరియడ్ డెలివరీ వ్యవధి ఆల్మోస్ట్ 20 రోజులకు పైగానే వెళ్ళినటువంటి పరిస్థితి. సో ఫిబ్రవరి 20వ తేదీ నుంచి ఈ గ్యాస్కి సంబంధించినటువంటి సప్లై పైన తీవ్రమైనటువంటి ప్రభావం ఏర్పడింది. సో ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని చంపేయడంతో ఇరాన్ కంప్లీట్గా హార్మోజ్ జలసంధిలో ఇబ్బందులు సృష్టిస్తుంది. సో ఆ ఇబ్బందులు ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. దాని ఫలితంగా కేవలం ఇండియానే కాదు, మన పక్క దేశాల్లో కూడా ఇటు పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక అనేక చోట్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. అనేక చోట్ల రేషన్ ప్రకటించారు. పాకిస్తాన్లో అయితే కొద్దిసేపటి కిందటే ప్రభుత్వము స్కూళ్ళన్నీ కూడా ఆన్లైన్ మోడ్లోకి వెళ్ళిపోవాలని ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. సో క్లియర్గా రేషనింగ్ చేసేటువంటి పరిస్థితి చేసింది. అలాగే గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ ప్రైవేట్ ఆఫీసెస్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి, అలాగే వాటితో పాటు 50% వాహనాలను కట్ చేయాలని చెప్పి ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. సో మన పొరుగు దేశాల్లో ఈ రకమైనటువంటి రేషన్ జరుగుతోంది. ఎందుకంటే ఎన్ని రోజుల పాటు ఈ యుద్ధం కొనసాగుతుందో ఎవరూ చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇండియాకు మేజర్ సప్లై చేసేటువంటి ఖతార్లో ఉన్నటువంటి పెద్ద రిఫైనరీ పైన ఇరాన్ దాడి చేసింది. దాని ఫలితంగా కంప్లీట్గా ఖతార్ గ్యాస్ ఉత్పత్తి నిలిపేసింది. సో గ్యాస్ ఉత్పత్తి నిలిపేయడం ఒక కారణమైతే
బుక్ చేసినటువంటి గ్యాస్ను తీసుకురావాలంటే హార్మోజ్ జలసంధి నుంచి చాలా ఇరుకైనటువంటి ఆ సముద్ర మార్గం నుంచి రావాలి. కానీ ఆ సముద్ర మార్గాన్ని కూడా ఇరాన్ మూసివేసింది. సో దాని ఫలితంగా ఇండియా సహా దక్షిణాసియా దేశాలన్నింటికి కూడా తీవ్రమైనటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత ఏర్పడింది. ఫలితంగా అనేక దేశాలు రేషన్ ప్రకటించాయి, మినిమైజ్ చేస్తున్నాయి, అవసరాలన్నింటినీ కూడా తగ్గించుకోవాలని చెప్తుంది. లేదంటే దాని యొక్క ఎకానమీస్ అన్ని కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. మనం చూసాం ఇప్పుడే ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు దాదాపు $120 వరకు వెళ్ళింది. గతంలో అయితే సాధారణ సమయంలో ఇది $40 వరకు ఉండేది. కానీ ఏకంగా దాని బిల్ పెరిగిపోతుంది. సో ఆ బిల్ పెరిగిపోవడం వల్ల మన రూపాయల యొక్క విదేశీ మారక ద్రవ్యం అంతా కూడా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. సో ఎకానమీ పైన తీవ్రమైనటువంటి ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. సో ఇది ఒక క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఆ నేపథ్యంలోనే అన్ని దేశాలు కూడా జాగ్రత్త పడుతున్నాయి. సో ఇటు ఇండియా కూడా ఆదేశాలు ఇచ్చింది. అన్ని కంపెనీలన్నిటికి కూడా మిగిలినటువంటి ఉత్పత్తులను మిగిలిన సరఫరాలన్నిటిని కూడా పక్కన పెట్టి కేవలం ఇంటి అవసరాల కోసం వంట గ్యాసు, అలాగే ఆసుపత్రులు, విద్యా సంస్థలు ఈ మూడింటిని ప్రయారిటీగా తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. సో ఈ మూడింటికి ప్రయారిటీ తర్వాతనే మిగిలినటువంటి ప్రయారిటీ పైన దృష్టి పెట్టాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇటు ప్రధాన నగరాలైనటువంటి ముంబై కానీ, ఢిల్లీ, హైదరాబాద్ ఇలాంటి నగరాల్లో హోటల్స్ మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. సో కమర్షియల్ గ్యాస్ పైన కూడా చాలా ఆటంకాలు విధించినటువంటి నేపథ్యంలో ఈ హోటల్ ఇండస్ట్రీ దాదాపు ఆల్మోస్ట్ 50% వరకు కూడా మూతపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ హోటళ్లకు మాత్రము గ్యాస్ సరఫరా చేయాలని పదే విజ్ఞప్తులు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. సో డెఫినెట్గా ఈ గ్యాసు నిరాటంకంగా సరఫరా చేయాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి హోటల్స్ అసోసియేషన్స్ అన్ని కూడా లేఖ రాశాయి. అలాగే పార్లమెంట్లో కూడా ఎంపీలు ప్రస్తావిస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ ఎస్మాను ఉపయోగించి ఈ గ్యాస్కు కొరత రాకుండా అయితే చూస్తోంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.